Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. Hello and welcome to The Point. నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో జరిగిన ప్రయత్నం ఏదైతే ఉందో దొంగతనం చేసే ప్రయత్నం, దాంతోపాటు అంతకంటే ముఖ్యంగా సైఫ్ అలీ ఖాన్కి గాయాలవ్వడం, కత్తిపోట్లతో ఒక దొండగుడు వచ్చి అతన్ని అటాక్ చేయడం అన్నది చాలా కలకలం రేపిన ఇన్సిడెంట్. బికాస్ దొంగతనాలు ఎక్కడ జరిగినా కూడా కలవరపెట్టేవి. ముఖ్యంగా ఒక సెలబ్రిటీ కట్టుదిట్టమైన భద్రత ఉండే ఒక ఇంట్లో దుండగుడు అసలు ఎలా వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం జరుగుతోందని చెప్పి ఒక్కసారి హడలు పుట్టించాడు. సో ఈ సంఘటనపై మాట్లాడడానికి మనతో పాటు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, ఇంకా బహుముఖ ప్రజ్ఞాశాలి మైనంపల్లి రజిత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు హౌ డు వి రీడ్ దిస్ ఇన్సిడెంట్? రజిత గారు, ఖచ్చితంగా ఇది కలవరపెట్టే సంఘటనే కదా? మీరు అన్నారు చూడండి, అంటే ఎవరింట్లో జరిగినా అన్నట్టు ఖచ్చితంగా మనం ఎవరింట్లో జరిగినా ఈ దుర్ఘటన మన పక్కింట్లో అంటే మనం చూసినప్పుడు చాలా అంటే అయ్యో దొంగతనానికి వచ్చి చాలా మంది మాట్లాడుతుంటారు. మా కమ్యూనిటీలో రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ అయింది. పోతే పోయింది, డబ్బు హాని చేయకుండా వెళ్ళాడు అని ఒక అంటే ప్రశాంతంగా ఉన్న రోజులో మీరు అన్నట్టు అంత అంటే వెస్ట్ బాండ్రాలో ద రిచెస్ట్ ఏరియా, ద మోస్ట్ సెక్యూర్డ్ ఏరియాలో అంత అంటే లైక్ వాళ్ళు ఎలా అంటే నవాబులు అంటే విపరీతమైన కొన్ని వేల కోట్లకు ఆస్తిపరులు, అలాంత సెక్యూరిటీ ఉన్న ఇంట్లోకి 13th టవర్ లోకి వెళ్ళి అసలు ఎంట్రీ ఎట్లా వెళ్ళింది? ఇక్కడ నుంచి ఫస్ట్ ఇక్కడ సెక్యూరిటీని సర్పాస్ చేసి వెళ్ళడము, మళ్ళా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడము, ఆ తర్వాత ఇంట్లో ఆ 2 గంటల టైంలోకి వెళ్ళి ఎప్పుడైతే మనకు తెలిసిన ఓవరాల్ సమ్అప్ చేసుకుని మనం కొన్ని మీడియా పరంగా కాబట్టికి ఈరోజు ఇది మాట్లాడటానికి ఏంటంటే ఖచ్చితంగా మన ఐ డ్రీమ్ ఛానల్లో ఫలానా వాళ్ళు చేస్తే ఒక కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనే ఉద్దేశంగా కూడా మన ప్రజలు అంటే ప్రజలకు బేసికల్గా హీరోస్ అన్నా వాళ్ళ లైఫ్ లో ఏదైనా జరిగిందన్నా కాస్త ఉత్కంఠత అయితే ఉంటుందండి. ఇప్పుడు ఖచ్చితంగా మనం చాలా చూసాం కొన్ని, అంటే లిటరలీ ఇట్ ఈస్ నాట్ రిగార్డింగ్ సబ్జెక్ట్ అనుకోకుండా నాగ చైతన్య అండ్ శామ్ అయినప్పుడు నన్ను తీసుకున్నా కూడా నేను చాలా ఫీల్ అయ్యా. అంటే మనం ఓన్ చేసుకుంటాం, మనము మామూలు అందుకే అంటారు కదా స్టార్స్ కి వీళ్ళకి ఏంటా పిచ్చి అని మనం అందరం చాలా సార్లు కోప్పడుతూ ఉంటాము అతిగా బిహేవ్ చేసినప్పుడు. బట్ స్టిల్ వి ఆల్ బిలాంగ్ టు దట్, లైక్ వి ఓన్ పీపుల్. సైఫ్ అలీ ఖాన్ ని కూడా మనం అందరం ఓన్ చేసుకోవడానికి ఈ రోజు తెలుగు ప్రజలకు కూడా మనం ఈ యొక్క సందేశాన్ని అందించడానికి ఐ థింక్ వీఆర్ టేకింగ్ దిస్ ఇంటర్వ్యూ. యాజ్ యూ సెడ్, ఆ లోపలికి వెళ్ళినప్పుడు అంటే నాకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం చూసిన వీడియోలో 2 hours ముందు నుంచి సీసీటీవీలో కూడా ఎవరు అటు ఇటు తిరిగిన ప్రాంతం లేదు, అంటే ఆ ఇంట్లోకి ఎంట్రీ లేదు, అంటే ఎవరు అక్కడ చొరబడినట్టు మనకు కనిపించట్లేదు. అంటే కాస్త అనుమానాస్పదం అయితే అవుతుంది. దాంట్లో ఒక 2 రకాల చర్చలు జరుగుతున్నాయి. ఏంటి అంటే అందులో ఉన్న ఎవరైతే పని మనిషి ఉంటాడో అతను వర్క్ చేసే అతన్ని చంపడానికి వచ్చాడు అంటున్నాడు. ఇది చాలా కొంచెం వేగ్గా ఉంది, నాకైతే చాలా వేగ్గా ఉంది. రెండోది, ఎవరిని చంపడానికైనా ఇంట్లోకి రావడం ఎలా సాధ్యమైంది అనేది క్వశ్చన్ అసలు చాలా పెద్దది. అసలు రియల్లీ నేను కూడా అంటే లిటరల్లీ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద పోలీస్. ఇది ఎవరైతే ఇప్పుడు చాలా అంటే ఒక 7 టీమ్స్ విభజించబడి చాలా సీరియస్ గా వెతుకుతున్నారు. అండ్ రీసెంట్ గా అంటే రైట్ నౌ మనకు అందిన వార్త ఏంటి అంటే ఒక 2 మాత్రం పట్టుకున్నారు. అది కూడా ఎలా అంటే పక్కింట్లో నుంచి సీసీటీవీలో అబ్జర్వ్ చేసి ఒక 2 మనుషులను అయితే నిందితులను పట్టుకోవడం జరిగింది. వాళ్ళ ఒక ఫింగర్ ప్రింట్స్ తీసుకుని ఇప్పుడు ఈ ఏదైతే పెనుగులాట అంటే బేసికల్ గా పని అతనితోటి గొడవ పడుతున్నప్పుడు దుండగుడు ఎవరైతే దొంగతనానికి వచ్చాడో మనకు అనుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం దొంగతనానికే వచ్చాడు అనుకుందాము, వచ్చిన మనిషితోటి ఎవరైతే వాళ్ళ ఇంట్లో ఉన్న సర్వెంట్ గొడవ పడుతున్నప్పుడు ఆ గొడవ అలికిడికి లేచి ఆ గొడవ జరిగింది కూడా ఎక్కడ అనేది ఏంటంటే వాళ్ళ 2 పిల్లలు ఉన్న రూమ్ దగ్గర. సో ఇక్కడ కొంచెం అనుమానాస్పదం ఏంటంటే వీళ్ళు ఆ ఆస్తికి ఓనర్స్ కదా, దాని మూలంగా అనేది ఒక క్రియేట్ అయితే ఒక వార్త వినిపిస్తుంది మనకి. అంటే అది ఖచ్చితంగా ఊహాగానమే అవ్వాలని కూడా కోరుకుంటాను నేను. ఎందుకంటే ఎవరైనా అలాంటి ఒక దుష్ట ఆలోచన ఉండి అలా అటాక్ చేయించాలనుకుంటే కూడా మనం చూస్తే ఇటువంటి ఒక పరిస్థితుల్లో ఇంట్లోకి వచ్చి చొరబడి చేసే సాహసం చేయరు. ఇంట్లోనే కాదు కదా, పిల్లలు ఎక్కడైనా దొరుకుతారు. రెండోది, ఇంట్లోకి వచ్చి చేరడం అంటే వాడు ఖచ్చితంగా పట్టుబడినట్టే. ఎందుకంటే అంత ధైర్యం, అదే అంటున్నా, వాడి అంటే సాహసం అనే చెప్పొచ్చు మనం, విపరీతమైన సాహసము. ఆ గొడవ అవుతున్నప్పుడు ఆ అలికిడికి లేచి సైఫ్ అలీ ఖాన్ వచ్చి ఆ పని మనిషిని పొడవబోతుంటే
ఆపడము, ఆ పెనుగులాటలో తనను తను తప్పించుకునే ప్రయత్నంలో చాలా కసితో, భయంతో మీరన్నట్టు అతను సాహసమే చేశాడు కాబట్టి ఇంక నేను దొరికిపోయానన్న భయంతోటి పొడిచాడా మరి గాని 6 పోట్లు పడవడం అనేది ఆ క్రూరత్వానికి అది ఏంతో వచ్చాడని కూడా అర్థం అవ్వట్ల. ఇప్పుడు మీరు తప్పించుకోవడానికి ఒకటి పొడుస్తారు, బట్ 6 అన్నప్పుడు ఏంటంటే ఆ మనిషి ఒక ప్రవర్తనను తెలుస్తుంది, వాడు ఎంత సైకోయిజం అనేది. అదే అర్థం కాని అంతు చిక్కని విషయం ఏంటంటే సైఫ్ అలీ ఖాన్ గారి ఇంట్లో ఇప్పుడు ఒక పని మనిషి ఒక వ్యక్తి ప్లస్ సైఫ్ అలీ ఖాన్ మాత్రమే ఉంటారు కదా. 10 మంది పనోళ్ళు కేకేస్తే పలికేవాళ్ళు. ఆ కేకేస్తున్నప్పుడే హీ గాట్ పానిక్. దట్ ఇది కూడా వినిపించింది ఏంటంటే ఆ కేక్ అందరినీ అలర్ట్ చేస్తున్నాడు, అరుస్తున్నాడు. వాళ్ళందరూ వచ్చేసి ఉంటారు కదా, లోపలే పొడిచే అంత టైం ఎలా వచ్చింది అనేది క్వశ్చన్. అది అందుకే అంటున్నాం కదా, ఇది ఆల్ థింగ్ ఇస్ సంథింగ్ మిస్టీరియస్ అని అనిపిస్తోంది, కొంచెం ఫిషీగా ఉంది. రెండోది ఏంటంటే ఇక్కడ మనం తప్పకుండా ఊహించవలసిన విషయం ఏంటంటే బహుశా ఇంట్లోపల ఎవరోనే ఆ వ్యక్తిని అలౌ చేశారా అసలు. ఇందులో మాత్రం కొంచెం 100% నేను అంటే ఇంత మీరు కంఠాబద్ధంగా ఎందుకు చెప్తున్నారు అంటే అలా అసలు ఒక మనిషి సపోర్ట్ లేకుండా, ఇంట్లో ఉన్న మనిషి, అది పని మనిషి కానివ్వండి ఎవరు కానివ్వండి, సపోర్ట్ లేకుండా అంత సెక్యూరిటీ ఉన్న ఇంట్లోకి ఎలా వస్తారండి? అది అంతే. మనం అసలు కొంచెం కూడా డౌట్ లేకుండా దీన్ని మాత్రం మనం అంటే హోల్డ్ చేసి పట్టుకోవచ్చు. మనమే అంటే సామాన్యులుగా లేదు మీడియాలో ఉన్న వ్యక్తులుగా మనం అంటే పోలీసులు ఖచ్చితంగా ఆ కోణంలో దర్యాప్తు చేస్తా ఉన్నారు, అందుకనే వాళ్ళు పట్టుకున్నారు. కాకపోతే ఏంటంటే అతనికి పాపము మెడ మీద చాలా డీప్ గా అయిన పెయిన్ పోట్లలో ఒకటి స్పైన్ కి కూడా తట్టడము, అక్కడ మళ్ళీ ఒక కత్తి ఇరిగిపోయి ఒక 2 ముక్కలు దొరకడము. లక్కీలీ ఏంటంటే ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్, మనకి డాక్టర్స్ ఇచ్చిన బులెటిన్ ప్రకారం, హెల్త్ బులెటిన్, అండ్ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. కాకపోతే న్యూరో సర్జరీస్ కానివ్వండి, ప్లాస్టిక్ సర్జరీస్ కానీ అవుతున్నాయి, బట్ హీ విల్ టేక్ ఇంకా మైనర్ సర్జరీస్ చాలా అవ్వాలంట. బట్ వి ఆల్ విష్ ఫ్రమ్ తెలుగు ఇండస్ట్రీ నుంచి, తెలుగు ప్రజలుగా కానివ్వండి, తెలుగు సినిమాలో కూడా నటించారు కాబట్టి. అండ్ హీ గాట్ అవార్డ్ అండి 2010 లో కూడా, హీ గాట్ పద్మశ్రీ అవార్డు కూడా. సో ఈజ్ అన్ అమేజింగ్ యాక్టర్. అండ్ ఆల్సో ఇక్కడ ఏంటంటే అఫ్ కోర్స్ మనం యాక్టర్ ని ప్రత్యేక గౌరవం ఇస్తున్నాము రజిత గారు, బట్ యాజ్ వి ఆల్ నో ఒక ప్రముఖుడి ఇంట్లో ఇంతటి ఒక దొంగతనం జరగగలిగిందంటే ఖచ్చితంగా 2 కోణాలు. ఒకటి వ్యవస్థ ఏం చేస్తుంది, చుట్టూ ఉండే పోలీస్ పెట్రోలింగ్ వెస్ట్ బాండ్రాలో ఎలా ఉంది. రెండోది ఒకవేళ పోలీసులకు మనం ఆపాదించలేకపోతే ఇంట్లో వాళ్ళ సహకారం ఉంది అంటే ఎవరు సైఫ్ అలీ ఖాన్ని కానీ అతని పిల్లల్ని కానీ ఇంట్లో వాళ్ళని అటాక్ చేయడానికి వస్తారనేది ఇప్పుడు చాలా పెద్ద ప్రశ్న, చర్చనీయాంశం. వాట్ డు యూ ఫీల్? డౌటే లేదు, ఇది ఎందుకంటే మనము తెలియని దాన్ని అంటే లైక్ ఇది చాలా మనోభావాలు అయితే ఖచ్చితంగా దెబ్బతింటాయి కాబట్టి యాజ్ ఎ మీడియాలో ఆల్రెడీ వీఆర్ డిస్కసింగ్. ఎవరో ఇంట్లో జరిగితే మీరెందుకు మాట్లాడతారు అని కొంతమంది కామన్ ప్రజలు మాట్లాడినా, బట్ అగైన్ బీయింగ్ ఇన్ ద మీడియా వీ హ్యావ్ ఆల్ ద థింగ్ రైట్. ఎంత ఓన్ చేసుకుంటామో అంతే ఉద్దేశంగా ఒకసారి పరిశీలించాల్సింది. డబ్బు అండి, డబ్బు అనేది ఎంత పాపిష్టిది అనేది మరి ఒకసారి ప్రూవ్ అయింది. ఆయన కొన్ని 15,000 కోట్లకు అధిపతి. మైసూర్ ప్యాలెస్ అంత ప్యాలెస్ వాళ్ళకి హర్యానాలో పటౌడీ ప్యాలెస్ ఉండడం, ఆయన గోల్డెన్ స్పూన్తో పుట్టడము, మరి ఇన్ని రోజులు ఇన్ని ఏళ్ల నుంచి లేని ఏదైతే డబ్బు, ఆయన ఒక డబ్బు ఉన్నదని ఈ రోజు కాదు కదండి, ఎప్పటి నుంచో తెలిసినా ఎప్పుడు ఆయనకి ఇలాంటి సంఘటన ఎదురుకాకపోవడము, ఈ రోజు ఈ టైంలో అంటే ఆయన ఫస్ట్ డివోర్సీ అయ్యి 2 పిల్లలు ఆల్రెడీ ఉన్నారు, ఇప్పుడు మళ్ళా చిన్న పిల్లలు 2 ఉన్నారు, టైమూర్ జహంగీర్. సో ఇలాంటి పరిస్థితుల్లో రకరకాల ఊహాగానాలు రావటము, ఎవరైతే ఆ ఊహాగానాలకు విక్టిమ్స్ అవుతారో రియల్ గానివైతే వాళ్ళందరికీ చాలా పెయిన్ఫుల్లే అని కూడా చెప్తాను నేను. అండ్ ఖచ్చితంగా కరీనాకి చాలా పెద్ద షాకింగ్. అండ్ నౌ షీ హ్యాస్ టు గివ్ సో మచ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్, సో మచ్ టు ఫేస్ అనుకుంటా. అండ్ ఖచ్చితంగా 2 ఉంటదండి. ఇప్పుడు నరం లేని నాలిక చాలా మాట్లాడుతుంది అన్నట్టు ఎవరెవరు ఎటు తోస్తే అటు మాట్లాడడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఖచ్చితంగా ఇది త్వరగా ఎవరికి ఇబ్బంది పడకుండా, ఇది త్వరగా ఫస్ట్ ఆయన ఆరోగ్యం కోలుకుంటూ ఈ చిక్కుముడిని విడడంలో ఖచ్చితంగా పోలీసులు ఖచ్చితంగా చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అయితే మనకు అర్థమవుతుంది యాజ్ ఇట్ ఈస్ గా. సో వి విల్ డూ అగైన్ వన్ ఎపిసోడ్ వెన్ వి రియల్లీ కమ్ అవుట్ విత్ మోర్ ఇన్ఫర్మేషన్ క్లియర్లీ. ఇక్కడ ఒకటి చెప్పాలి రజిత, అంటే ఈ ఇన్సిడెంట్ మనకు తెలిసిన ప్రైమా ఫేసి వివరాలు చూస్తే మీకు ఏమనిపిస్తుంది అంటే, ప్రస్తుతం మనకు తెలిసినంత వరకు నిద్రపోతున్న వేళ పిల్లలిద్దరు నిద్రపోతున్న రూమ్ బయట అలజడి జరిగి ఒక తోపులాటో ఒక వాగ్వాదమో జరిగి ఒక దొంగ వచ్చి అతన్ని ఆపే ప్రయత్నం ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తి చేసి 10 మందికి కేకేస్తున్న సమయంలో సైఫ్ అలీ ఖాన్ బయటకు వచ్చారు.
సో ఆ టైంలో ఆబ్వియస్లీ పిల్లలు ఇద్దరు నిద్రపోతున్నారు, వాళ్ళ వయసులు కూడా చాలా చిన్న చాలా పిల్లలు. చిన్న పిల్లలు. అవును. సో ఆ సమయంలో మరి కరీనా అదే టైంలో అది ఇంకా అసలు ఆ టాపిక్ కొంచెం కూడా బయటికి రాకపోవడం మనకు కూడా అర్థం కావట్లేదు. అంటే లైక్ అసలు తను మరి సైఫ్ అలీ ఖాన్ వచ్చిండ్రు అంటున్నారు, అదే టైంలో మరి కరీనా కపూర్ కూడా అక్కడే ఉంటారు కాబట్టి ఉన్నారు, ఇన్ఫాక్ట్ ఉన్నారు అనేది అయితే క్లియర్ సమాచారం అయితే అందింది. సో వాట్ ఈస్ ద రియాక్షన్ అనేది నాకు తెలిసి ఇంకా రానున్న కాలంలో ఆర్లీ మెసేజెస్ వస్తున్నాయి కాబట్టి మనకి ఇంకా కొంచెం క్లియర్లీ మనకు తెలిసిన తర్వాత మాట్లాడచ్చు. బట్ ఏదైనా కానీ ఇట్స్ అంటే ఒక భయభ్రాంతులకైతే ఒక అలాంటి అంటే సెక్యూరిటీ ఉన్న, అలాంటి సెలబ్రిటీ స్టేటస్ ఉన్న, డబ్బు పరంగా తీసుకున్న, ఒక హోదా పరంగా తీసుకున్న, అలా మీరన్న వెస్ట్ బాంద్రా విచ్ ఇస్ అ వెరీ రిచ్ అండ్ సెక్యూర్డ్ సిటీలో కూడా ఇలాంటివి జరుగుతున్నప్పుడు కామన్ ప్రజల పరిస్థితి ఏంటి? మీరు అడిగిన క్వశ్చన్లో సెక్యూరిటీ అనేది మనం ఎంత పెద్ద, దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే మీకు ఎంత పెద్ద కోట్లు పెట్టి ఒక విల్లా కానీ ఒక ఇల్లు కానీ కట్టుకున్నా బాత్రూంలో లీకేజ్ ఉంటుంది. అయితే ఆ ఇచ్చిన బిల్డర్ అయినా ఆర్కిటెక్ట్ అయినా పెద్ద పాపులర్ రోల్ కావచ్చు, కానీ పని చేసేవాళ్ళు ఎవరండి? అదే కదా, వర్కర్. అంటే అక్కడ నీళ్లు పెట్టే అతను ఆయనకి ఆ వర్క్ మీద ప్యాషన్ ఉంటే తప్పించి అది జరగదు. ఎగ్జాక్ట్లీ ఇఫ్ ఐఎమ్ కోరిలేటింగ్ దిస్ టు దిస్ ఎగ్జాంపుల్, ఎంత పెద్ద ఏరియా అయినా ఎంత పెద్ద వాళ్ళన్నా అక్కడ ఉన్న సెక్యూరిటీ బలమైంది, అలర్ట్ అయినోళ్ళు, తీక్షణమైనోళ్ళు, బాహ్యంగా ఉండేవాళ్ళు, ఇలాంటిగా రెగ్యులర్గా అంటే ఇంచు టు ఇంచ్ అంత పెద్ద సెక్యూరిటీ, అంత పెద్ద టాప్ వాళ్ళు ఉండే దాంట్లో కూడా ఇంత నిర్లక్ష్యంగా ఉన్న సెక్యూరిటీలో నుంచి వెళ్ళగలిగారు అంటే దట్స్ వాట్ ఐమ్ ట్రైయింగ్. అందుకనే చిన్న లేయర్ నుంచి ఎప్పుడైతే స్ట్రాంగ్గా వర్క్ చేస్తారో ఎక్కడ లోటుపాట్లు జరుగు అనేది నేను ఎప్పుడు బిలీవ్ చేస్తాను. కానీ వన్స్ అగైన్ కమింగ్ బ్యాక్ టు ద ప్రైమరీ ఇంటెన్షన్, దొంగతనం చేయడానికి అయినో ఎవరు సాహసించి అలా వెళ్తారని మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇదేమి చిన్న అల్లటప్పగా ఏదో దొంగతనము ఎవరింట్లో కామన్ గా మీరు అన్నట్టు మామూలు వాళ్ళ ఇంట్లో కాదు, ఏదో అక్కడ సెల్ ఫోన్ పెట్టారు ఏదో ఎత్తుకెళ్ళిపోదాం అని అంతటి ఇంట్లోకి రారు. అవును, ఆ దొంగతనం వాళ్ళు కూడా డబ్బులు అట్లా ఈజీగా పెట్టుకోరు కదండి. ఇప్పుడు మీరు అన్నట్టు సెక్యూరిటీ ఆ ఇంట్లో ఎంత ప్రాపర్ గా పెట్టుకుంటారు, అది ఓపెన్ చేయాలి వెళ్ళి, అసలు ఆ దొంగకి ఆ లక్ష్యం ఏమిటి అనేది మరి అర్థం కాని పరిస్థితి. ఎట్లా అంటే ఇద్దరు అదుపులోకి తీసుకున్నారు కాబట్టి ఇంకెవరైనా దొరుకుతారా? నలుగురు ఐదుగురు అని అంటున్నారు. అంటే నలుగురు ఐదుగురు చొరబడినట్టు మనకుందా? ఇంకా అంత డీటెయిల్డ్ అయితే లేదు, బట్ ఒక్కరిదే పొడిచారు అనే వినిపిస్తుంది కాబట్టి. బట్ ఒక 4-5 అయితే గ్రూప్ ఉన్నారు అనేది వినిపిస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నవ్ ఇద్దరినైతే పట్టుకున్నారు. ఆ ఇద్దరి ఒక ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకుంటున్నారు. బికాజ్ ఎందుకు అంటే ఈయనకి చాకు పొడిచినవి ఉన్నాయి, లైక్ ఎనీవేస్ ఫైట్ అవుతుంది కాబట్టి ఆ ఫింగర్ ప్రింట్స్ అన్నిటి మీద దెబ్బతో ఒకటండి. ఇంట్లో అక్కడ ఇంట్లో వాళ్ళు కంగారు పడిపోతారు. కరీనా ఇప్పుడు ఎంతైనా పిల్లల్ని పెట్టుకున్న ఇంట్లో ఉండడం అంటే చాలా కష్టతరమైన విషయం. దాంతో పాటు అంటే ఈవెన్ ఇఫ్ యు లుక్ ఎట్ అదర్ స్టార్ ఫ్యామిలీస్ ఖచ్చితంగా హడల్ పుడుతుంది. అంటే నార్మల్ ప్రజలు ఎట్లాగో హడలిపోతారు. మీరు అన్నట్టు స్టార్ ఫ్యామిలీస్ లో ఇంతకుముందు సల్మాన్ ఖాన్ గారి మీద కూడా ఇలాగ అటాక్ జరిగింది, వాట్ ఎవర్ మే బి ద రీజన్స్. సో అంటే భద్రతగా ప్రశాంతంగా ఎక్కడ ఎలా ఉన్న వాళ్ళు కూడా పడుకోలేరు నింపాదిగా అనేది మాత్రం మనకి ఈ సంఘటనతో తెలుస్తుంది. దీనికి ముఖ్యమైన వీళ్ళు చెప్పినంత ప్రకారం అయితే డబ్బే. ఒక దొంగతనం డబ్బు అని అంటే మళ్ళీ ఆస్తి కోసమా అనేది ఒక రూల్డ్ అవుట్ వస్తుంది. ఆస్తి కోసం చేయించాలి అంటే ఇంట్లోకే వెళ్ళి చంపాలా అనేది మళ్ళీ మనమే ఒక క్వశ్చనేర్ వస్తుంది. అదే ఖచ్చితంగా ఆస్తి కోసం అంటే అంతటి సాహసం దుస్సాహసం చేయరు, ఎవరు దుస్సాహసం చేయరు. మరి దొంగతనానికి కూడా అసలు ఆ ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేసి నేను బయటకు వస్తా అని అనుకున్న ఆ దొంగ ధైర్యమా, సాహసమా, తెలివి తక్కువతనమా, అమాయకత్వమా, బరితెగించిన తనమా అది తెలియట్లేదు. ఇక మూడో పాసిబిలిటీ ఆఫ్ కోర్స్ పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పటికీ సైకో ఫ్యాన్స్ కొంతమంది ఉంటారు. వాళ్ళకి మానసిక పరిస్థితి సరిగ్గా లేక ఏదో ఒకసారి చూసొద్దామని వచ్చే ఫ్యాన్స్. అంటే ఇటువంటి సంఘటనలు మనం విన్నాం. అతిగా సెలబ్రిటీస్ కి దగ్గరగా వెళ్ళిపోయి ఒకసారి చూద్దాం అని దగ్గర పడి ఆ టైంలో ఏంటి వాళ్ళు కోపం వచ్చి కత్తితో పొడి చేసిన సంఘటనలు మనం కొన్ని సందర్భాలు చూసాం. కాబట్టి దట్ ఈస్ ది ఓన్లీ కొంచెం ఫార్ ఫెచ్డ్ అయిన పాసిబిలిటీ అని అనిపిస్తుంది. అట్లా అనే కంటే కూడా మీరు ఇందాక ఒక ఛానల్లో కూడా మాట్లాడుతుండే ఏంటంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళే ఎవరో కుమ్మక్కయ్యి మేబీ దొంగతనానికి కూడా రావడానికి ఛాన్స్ ఉంది. బికాజ్ వెన్ ఇన్సైడ్ పీపుల్
కుమ్మక్కైతే ఇట్ ఈస్ ఈజీ. యాజ్ ఎవరో ఎక్కడి నుంచో ఒక దొంగ స్ట్రేంజర్ గా వచ్చి వెళ్ళడానికైతే స్కోప్ ఉండదు, అసలు స్కోపే లేదు, అసలు థాట్ కి కూడా ఒక స్కోప్ లేదు. అంటిల్ అన్లెస్ అది ఎందుకు ఇంత క్లియర్ గా మనం కొంచెమైనా మాట్లాడగలుగుతున్నాం అంటే ఒక 2 hours నుంచి ఆ సీసీటీవీలో ఆ ఇంట్లోకి వెళ్ళినట్టు ఎవరు లేదు, దాఖలా లేనప్పుడు ఇంట్లో అతను సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఒక మనకు యాంగిల్ అయితే కనిపిస్తుంది. ఎవరో కుమ్మక్కయ్యి అప్పుడు ఇంట్లో మేబీ అందరూ పడుకున్న టైంలో నీకు ఇక్కడ కీస్ ఉంటే తెలిసిపోయి ఎవరైనా ఉంటే అప్పుడు దొంగతనానికి ఆస్కారం ఉంది కాబట్టి మేబీ దేర్ ఇస్ ఎ ఛాన్స్. ఇంకొక చాలా కీలక ప్రశ్న ఏంటంటే ఇంట్లో కుక్కలు ఉండుంటాయా అని. మోస్ట్లీ ఉంటాయి కదా ఆవిడ. అవును, కరీనా కపూర్ ఆల్వేస్ పట్టుకొని వెళ్తుంటారు అన్నట్టు నాకు కూడా ఒక గుర్తు. బట్ ఏదేమైనా సరే అఫ్ కోర్స్ మనుషులే ఇంకా అలర్ట్ అయ్యి వాళ్ళు మేల్కొనేసరికి ఆ కుక్కలు వాళ్ళు అవును, అలా పెద్ద కుక్కల కంటే చిన్న పిల్లలు కాబట్టి చిన్నగా పప్పీస్ ఉంటాయి కాబట్టి ఏదేమైనా కానీ చాలా దుర్ఘటన. అండ్ నాకు అనిపిస్తుంది సినిమా ఇండస్ట్రీ మీద ఈ మధ్య మొత్తము ఎక్కడ చూసినా ఫోకస్ అంతా మరి చాలా పెద్ద ఎత్తున దీనికి దిష్టి తీయాల్సి వస్తుందేమో అనిపిస్తుంది. టాలీవుడ్ ఎఫెక్ట్ అయింది, బాలీవుడ్. చూద్దాం, మీరు అన్నట్టుగా ఎన్ని ఇన్సిడెంట్స్ అయ్యాయి చూడండి. జానీ మాస్టర్, రాజ్ తరుణ్ లావణ్య, జానీ మాస్టర్ అండ్ మోహన్ బాబు గారు, మంచు మనోజ్ వాళ్ళ ఇన్సిడెంట్. అండ్ ఇంకా కూడా జరిగాయి ఒకటి రెండు. అల్లు అర్జున్ దట్ ఈస్ అగైన్ సో ప్యాథెటిక్. సో ఎప్పుడు ఏం జరుగుతుంది ఎవరి లైఫ్ లో అంటే ఎవరు అతీతులు కాదు దేనికి అనేది ఒకటి కనిపిస్తుంది. మేబీ బాలీవుడ్ కూడా చేరింది ఇక్కడ నుంచి, టాలీవుడ్ నుంచి అనిపిస్తుంది కాబట్టి. సో లెట్ us wish Saif speedy recovery and very speedy recovery. మనకి ఇప్పుడు విన్నప్పుడు అయితే బాగా అనిపించింది అట్లీస్ట్ he is like getting better, but speedy recovery we will come up with more. అండ్ అలాగే తప్పకుండా ఐ థింక్ దీన్ని పోలీసులు ఛేదించి దుండగుల్ని పట్టుకున్నామని ఒక భరోసా ఇచ్చి దీని కారణాలు ప్రజలకు కూడా నివృత్తి చేయాల్సిన బాధ్యత కొంత ఉంటుంది. బికాస్ ప్రజల్లో ఒక ఉలికిపాటు అయితే ఉంది. వాళ్ళకు పట్టుకోవడం ఎంత ఇంపార్టెంటో మనం ప్రజలకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మన రెస్పాన్సిబిలిటీ కూడా యాజ్ వి స్టార్టెడ్ ఇట్. సో వి విల్ హోప్ వి విల్ గివ్ యూ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ రజిత గారు. యాజ్ ఆల్వేస్ వెరీ చాలా రీజనబుల్గా, చాలా గ్రౌండెడ్గా మాట్లాడినందుకు ఇవాళ, అండ్ చాలా విషయాలపై ఆలోచింపజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. థ్యాంక్ యూ.